యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలు వర్ధిల్లుతున్నారా? ప్రార్థనలు చేసుకుంటున్నారా? ఉదయమే లేచి మీరు ప్రార్థనలు చేసుకుని వాక్యం చదువుకున్నారు. ఇప్పుడు దైవ సేవకుల ద్వారాగా ఎలాంటి మాట రిలీజ్ అవుతాయి, ఎలాంటి వాగ్దానం వస్తుందని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇండియాలోనే కాక ఆయా దేశాల్లో ఉన్న ప్రజలు, తెలుగు ప్రజలందరూ ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. అనేక మంది కన్నీళ్లు తొడబడుతున్నాయి, అద్భుతమైన సాక్ష్యాలు ఇస్తున్నారు. మీరు మీ కుటుంబాలు దీవించబడాలని దైవ సేవకులుగా మేమందరము కూడా ఈ వాగ్దానం చూస్తున్నాం. మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, ఆయన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కనుక తప్పక మన జీవితాల్లో అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని, మహిమ కలిగిన కార్యాన్ని మన జీవితాల్లో చేస్తాడు. ఈ చివరి దినాల్లో దేవుని రాకడ అతి సమీపంగా ఉంది కనుక దేవునికి నమ్మకస్తులుగా ఉన్నాడు. దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉంటే తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. రెండు వాగ్దానం చదువుకుందాం. 128వ దావీదు కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. హల్లెలూయా. సియోనులో నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను, దీవించబోతున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. యెరూషలేమునకు క్షేమం కలుగుటను చూస్తావు. దేవునిని దీవించినప్పుడు, దేవుని ఆశీర్వదించినప్పుడు యెరూషలేమునకు క్షేమనగా నీ కుటుంబానికి, నీ పిల్లలకి క్షేమం కలగటం చూస్తావు. నువ్వు కన్నులారా చూస్తావు. నీ పిల్లలు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, వారి మంచి పొజిషన్లో ఉంటాం, మంచి ఉద్యోగాలు పొందుకోవటం, దేవుని యొక్క శక్తిని అనుభవించటం, దేవుని కార్యాల్లో ముందుకు వెళ్ళటం, అదంతా కూడా నువ్వు కనులారా చూస్తావు. ఎప్పుడంటే సియోనులో నుంచి దేవునిని దీవించినప్పుడు. ఈరోజు ఎక్కడ ఉండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండి, కష్టాల్లో ఉన్నారు, నిందల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, మీ అందరికీ ప్రభు మాట్లాడుతున్నాడు. మీ అందరితో సియోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. పరలోకము నుంచి దేవుడు తన చెయ్యిని చాపి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. ఎప్పుడైతే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడో, ఆశీర్వదిస్తాడో యెరూషలేమునకు క్షేమం కలుగుటను చూస్తావు. నీ కుటుంబానికి క్షేమం కలగటం, నీ వ్యాపారానికి క్షేమం, నువ్వు చేయించిన ఉద్యోగం, నీ పని, అదంతా కూడా క్షేమము కలగటం చూస్తావు. నీ పిల్లలను చూస్తావు. వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన కార్యాలు వారి పట్ల జరగాలని నువ్వు ఆశపడుతున్నావు. అవన్నీ కూడా నువ్వు చూడాలంటే సియోనులో నుంచి దేవునిని దీవించాలి. ఈరోజు దేవుని దీవించాలని కోరుతున్నాడు, ఆశీర్వదించాలని కోరుతున్నాడు. చాలా శాపంలో ఉన్నాం, ఉగ్రతలో ఉన్నాం, భయంకరమైన అనారోగ్యంతో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, చాలామంది కన్నీటిలో ఉన్నారు. ఎటువంటి ఆశీర్వాదం లేదు, ఎటువంటి దీవెన లేదు, ఎలాంటి మేలు నేను చూడలేకపోతున్నాను అని మీరు బాధపడుతున్నారు. ప్రభు అంటున్నాడు, సియోనులో నుంచి ఆయన మిమ్ములను ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడెక్కడ ఉన్నా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు తప్పక నేను దీవిస్తాడు, తప్పక నేను ఆశీర్వదిస్తాడు. యెరూషలేమునకు క్షేమం కలుగుతుందో చూస్తావు. నీ కుటుంబం దీవించబడతావు, నీ పిల్లలు అభివృద్ధి పొందటం, గొప్ప కార్యాలు చూడటం నువ్వు కన్నులారా చూడబోతున్నావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది వాగ్దానం విన్నారు, సియోనులో నుంచి వారిని ఆశీర్వదిస్తారన్న ప్రభువా. శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రభువా, యేసు నామములో విడుదల పొందాలి ప్రభువా. అద్భుతం చూడాలి తండ్రి. యెరూషలేమునకు క్షేమం కలగటం చూస్తావన్న ప్రభువా. వారు, వారి పిల్లలు, వారి కుటుంబాలు దీవించబడటం, ఆశీర్వదించబడటం వారి కన్నులారా చూడాలి. యేసు నామములో నీ గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభువా ప్రతి బిడ్డ కుటుంబంలో మీరు జరిగించమడుగుచున్నాను. యేసయ్య నామములో దీవిస్తున్నాను ప్రభువా. యేసయ్య నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నీ ఘనమైన మేలు చేత నింపండి, ఆశ్చర్యమైన కార్యం జరిగించండి. నీ కృపలో వాడుకుని బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సియోనులో నుంచి దేవుడిని దీవించబోతున్నాడు. యెరూషలేమునకు క్షేమం కలుగుట, నీవు నీ కుటుంబానికి క్షేమం కలుగుట నువ్వు చూడబోతున్నావు. అలాంటి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.